హలో ఫ్రెండ్స్, ఇది సీత వాళ్ళ ఇల్లు. ఇక్కడ సీత ఇంటి పని చేస్తూ ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం రండి. అమ్మయ్య, నా పని అయిపోయింది. పాత్రలన్నింటికి రంగులు వేసేశాను. ఇక కాస్త ఎండితే సరిపోతుంది. అయ్యయ్యో, ఇదేంటి ఎంత పెద్దగా ఉరుములు స్టార్ట్ అయ్యాయి? చాలా పెద్ద వర్షం రాబోతుందనుకుంటా. అయ్యో, ఈ చిన్ని స్కూల్ బస్ ఇంకా రాలేదు. ఇంకా ఈయన కూడా కట్టెలకని వెళ్ళి ఇప్పటిదాకా రాలేదు. అప్పుడే సీత భర్త కట్టెలు తీసుకుని వస్తాడు. ఏవండి, వచ్చారా? ఏంటండి ఇంతసేపు పట్టింది మీకు కట్టెలు తీసుకురావడానికి? సీత, ఇక్కడ కట్టెలన్నీ వర్షం వల్ల తడిసిపోయాయి. అందుకే దూరంగా అడవి లోపలికి వెళ్లాల్సి వచ్చింది కట్టెల కోసం. సరే సరే, ఈ కట్టెలు అక్కడ పెట్టేస్తాను. నేను చాలా అలసిపోయాను. అమ్మయ్య, కట్టెలు పెట్టేశాను. నాకు ఒళ్ళంతా నొప్పిగా ఉంది. జ్వరం వచ్చేస్తుందేమో అనిపిస్తుంది. ఏవండి, చూడండి, వర్షం వచ్చేలా ఉంది. చాలా ఉరుములు, మెరుపులు, హడావిడిగా ఉంది వాతావరణం. సీత, వర్షం వచ్చేలా ఉంది. సరే గాని నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? అండి, చూడండి, పెద్ద వర్షం వచ్చేలా ఉంది. ఇంకా చిన్ని స్కూల్ బస్ రాలేదు. అయితే నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు సీత? వచ్చేస్తుందిలే కాసేపట్లో. ఈ వర్షానికి రోడ్లన్నీ ఎంత పాడైపోయాయో తెలుసు కదా. వచ్చేస్తుందిలే. నేను కాసేపు పడుకుంటాను. నాకు జ్వరం వచ్చేలా ఉంది. చాలా అలసిపోయాను. అయ్యో పాపం, ఈయనకి ఆరోగ్యం ఏమీ బాగాలేదనుకుంటా. ఏమైనా కావాలేమో అడుగుతాను. ఏవండి, ఏమైనా ఇవ్వనా? తినడానికి గాని తాగడానికి గాని? ఏం వద్దు సీత, కాస్త నన్ను పడుకోనివ్వు చాలు. నాకేం వద్దు. ఇంతలో అక్కడికి జున్నుని ఎత్తుకుని గీత వస్తుంది. అక్క, చిన్నిని తీసుకుని వచ్చావా లేదా? అరే అక్క, ఏంటి చిన్ని ఇంకా రాలేదా స్కూల్ నుంచి? కనిపించట్లేదు. నువ్వా గీత? అరే, ఇంత ఉరుములలో ఇలా వచ్చావేంటి గీత? అక్క, మీకు తెలియదా? చిన్ని వాళ్ళ స్కూల్ బస్సు ఇంటి దాకా రాదంట. బస్ స్టాప్లోనే పిల్లల్ని దింపేస్తుందంట. మున్నిని తీసుకురావాలని తారా అక్క నాకు చెప్తే తెలిసింది నాకు. తారా అక్కకి స్కూల్ నుంచి ఫోన్ వచ్చిందంట. మీకు తెలీదా? ఏంటి, స్కూల్ బస్ ఇంటి దాకా రాదా? కానీ నాకు ఏ ఫోన్ రాలేదు. అదేంటి గీత, నాకెందుకు ఫోన్ రాలేదు? మర్చిపోయారా ఏంటి? ఇంతలో వర్షం స్టార్ట్ అయిపోయింది. అయ్యో, వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడెలా? గీత, ఏం చేద్దాం? ఏం చేద్దామేంటక్క? త్వరగా బావగారిని వెళ్ళి చిన్నిని తీసుకురమ్మని చెప్పు. అయినా ఇంకా స్కూల్ బస్సు బస్ స్టాప్ దగ్గరికి రాదనుకుంటా అప్పుడే. అవును గీత. ఇంతలో సీత ఫోన్ రింగ్ అవుతుంది. అదిగో గీత, ఫోన్ మోగుతుంది. స్కూల్ నుంచే అనుకుంటా, నేను వెళ్ళి చూస్తాను అంటూ సీత వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో టీచర్ గారు, చెప్పండి. సీత గారు, రోడ్ సరిగ్గా లేనందున ఈరోజు వ్యాన్ మీ ఇంటి దాకా రాదు. బస్ స్టాప్ దగ్గరే మీ పాపని దింపుతారు. మీరు వెళ్ళి మీ పాపని బస్ స్టాప్ దగ్గర రిసీవ్ చేసుకోండి. టీచర్ గారు, అలాగే. అయ్యో గీత, స్కూల్ నుంచే ఫోన్. సరే, మీ బావగారిని లేపుతాను. ఏవండి, చిన్ని స్కూల్ వ్యాన్ ఇంటి దాకా రాదంటండి. ఈరోజు బస్ స్టాప్ వరకే వస్తుందంట. లేచి వెళ్ళి చిన్నిని తీసుకురండి. అయ్యో, ఈయన నిద్రపోతున్నారు. సీత, నా వల్ల కాదు సీత. నాకు జ్వరం వచ్చినట్లు ఉంది. నువ్వే వెళ్ళి చిన్నిని తీసుకురా. అయ్యయ్యో గీత, ఇప్పుడెలా? స్కూల్ వ్యాన్ వచ్చేస్తూనే ఉంటుంది. గొడుగు కూడా లేదు. సరే, నేను వెళ్ళి చిన్నిని తీసుకొస్తాను. ఈ వర్షంలో ఒక్కతే తడుస్తూ కూర్చుంటుంది నేను వెళ్ళడం లేట్ అయితే. త్వరగా పద అక్క, నేను కూడా వస్తాను. ఇంత వర్షంలో జున్నుతో ఎలా వస్తావు? పర్లేదక్క, జున్నుని వదిలి వెళ్ళినా తను ఉండడు. పద పద వెళ్దాం త్వరగా, లేట్ అయిపోతుంది అంటూ సీత గీత ఇద్దరూ వర్షంలో చిన్ని కోసం బయలుదేరతారు. ఇక ఇక్కడ బస్ స్టాప్ దగ్గరికి బస్ వచ్చేసింది. పిల్లలు, మనం బస్ స్టాప్కి వచ్చేసాం. ఈ ఏరియాలోని పిల్లలందరూ దిగండి. రోడ్డు బాగాలేదు, అందుకే వ్యాన్ ఈరోజు మీ ఇళ్ళ దాకా రాదు. మీ పేరెంట్స్కి ఆల్రెడీ చెప్పేశాం కాబట్టి మీ పేరెంట్స్ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారు. మున్ని, ఇదేంటి ఇంత వర్షంలో మనల్ని ఇక్కడే దిగమంటున్నారు? చిన్ని, ఏం చేస్తాం, పద దిగుదాం.
ఇద్దరూ కలిసి వ్యాన్ దిగుతారు. నిమ్మి, నువ్వు దిగట్లేదేంటి? మీ ఇల్లు కూడా ఇదే ఏరియా కదా? మా ఇంటికి వెళ్ళే దారి బాగానే ఉంది చిన్ని. వ్యాన్ మా ఇంటికి వెళ్తుందని డ్రైవర్ అంకుల్ చెప్పారు. సరే పిల్లలు, మీరు ఇక్కడే ఉండండి. మీ పేరెంట్స్ వస్తూనే ఉంటారు. బాయ్ బాయ్ అంటూ వ్యాన్ వెళ్ళిపోతుంది. అరే మున్ని, ఈ వర్షం చాలా పెద్దగా వస్తుంది. అవును చిన్ని, సరేరా ఇక్కడే కూర్చుందాం. ఇద్దరు బెంచ్ మీద కూర్చుంటారు. మున్ని, మనం వర్షంలో తడుస్తున్నాం. అయినా మీ మమ్మీ మా మమ్మీ ఎవ్వరూ రాలేదు. అదిగో చిన్ని, మీ మమ్మీ మా మమ్మీ గీత ఆంటీ అందరూ వస్తున్నారు. అరే వా, మమ్మీ వచ్చింది, మమ్మీ వచ్చింది. పిల్లలు భయపడ్డారా? ఏమైనా క్షమించండి, కాస్త ఆలస్యమయ్యింది. పిల్లలు క్షమించండి. పర్వాలేదు మమ్మీ, మీరు వచ్చేసారుగా. పదండి త్వరగా ఇంటికి వెళ్దాం. పదండి పదండి, త్వరగా వెళ్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.